మంత్రులు సక్రమంగా పనిచేయకపోయినా, అధికారులు సక్రమంగా పనిచేయలేకపోయినా జగన్ పాలనా వైఫల్యం, జగన్ అసమర్థుడు, జగన్‌కేం చేత కాదు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే పాలన సక్రమంగా లేకపోతే అధికారులది, మంత్రులదే బాధ్యత. అలాగే అధికారులు సక్రమంగా పనిచేయకపోయినా కూడా వాళ్ళదే బాధ్యత. వాళ్ళ యొక్క నిర్లక్ష్య అహంకారపూరిత ఈ వార్తలు దశాబ్దాల తరబడి నడుస్తున్నటువంటిది. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే మీడియా అనేటటువంటిది ఒక గ్రిప్‌లో నడుస్తున్నటువంటి వేళ వ్యవహరిస్తున్నటువంటి తీరు. తాజాగా ఏది జవాబుదారీతనం అని ఒక పెద్ద స్టోరీని రాసుకొచ్చింది ఈనాడు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే అధికారుల్లో తీవ్రమైనటువంటి నిర్లిప్తత. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో నిత్యం సమస్యలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో సమర్పిస్తున్న ఫిర్యాదులైన ప్రజాప్రతినిధులకు అందుతున్న వినతులైన సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉంటున్నాయి. భూముల రీసర్వేల వివాదాల పరిష్కారం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. అయినా రైతులకు సంతృప్తిపరిచారంటే చెప్పలేని పరిస్థితి. వీటి మీద అన్నిత్యం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాపకాలు ఎక్కువైన భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అలాగే కేంద్ర సర్వీసులు, ఇతర రాష్ట్ర సర్వీసుల నుంచి కొందరికి అఖిల భారత సర్వీస్ అధికారులు రాష్ట్రాన్ని డిప్యుటేషన్ మీద పంపాలి. ముఖ్యమంత్రి కేంద్రానికి 2 సార్లు లేఖ రాసిన 10 నెలలుగా నానుతోంది. ఈ విషయాన్ని ఫాలో అప్ చేయాల్సిన వాళ్ళు ఏమీ పట్టనట్టున్నారు. అట్లాగే వైసీపీ హయాంలో సహకార సంఘాలు భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ. వీటి మీద విచారించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని దాఖలాలు లేవు. వైకాపా ప్రభుత్వంపై పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఎన్డీగా సహకార శాఖ కమిషనర్గా పనిచేసిన అధికారి నేడు సహకార శాఖ కమిషనర్గా ఉన్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు అవినీతి గేట్లు తెరిచారన్న అభియోగాలను ఉత్తరాంధ్రలో జిల్లా కలెక్టర్ నేరుగా తన కార్యాలయాన్ని ముడుపులు తీసుకుంటాను పై స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇకపోతే మంత్రులేమో తీసికట్టు, ఇట్లా ఓవరాల్గా అసలు మొత్తం ఫెయిల్యూర్ అని వీళ్ళే చెప్తున్నారు. అయితే ఈ ఫెయిల్యూర్లో చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. మంత్రులు స్వార్థంతో ఉన్నారు, అధికారులు స్వార్థంతో ఉన్నారు. ఇది తేడా.